హెడర్ స్టేటస్ ఓకే. హెడర్ స్టేటస్ అంటే ఏం లేదండి, మనకి డేటా ఫైల్స్లో, కంట్రోల్ ఫైల్స్లో, వీటిలో హెడర్ ఫైల్స్ ఎలా ఉంటాయో ఓకే, ఈ ఏఎస్ఎం ఫైల్స్లో కూడా ఓకే, ఈ ఏఎస్ఎం డిస్క్ గ్రూప్స్ కూడా హెడర్స్ ఉంటాయి అన్నమాట. ఆ హెడర్స్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనకి డిస్క్ గ్రూప్ సంబంధించిన క్రిటికల్ ఇన్ఫర్మేషన్, మెటాడేటా ఇన్ఫర్మేషన్ అంతా ఆ హెడర్ స్టేటస్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో సి ఇన్ Oracle ASM the header status refers to status of disk group header. Okay, it maintains the status of a disk group header which contains critical information about the disk group's configuration and state. Disk group తాలూకు కాన్ఫిగరేషన్ ప్లస్ దాని తాలూకు కరెంట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే, the header status indicates uh, the current state of the disk group and whether it is accessible and usable. Okay, and so here are different header status. మనకి different header status ఏముంటుందంటే, ఫస్ట్ హెడర్ స్టేటస్ వచ్చేసి ఓకే 4 టైప్స్ ఉంటాయి. ప్రొవిజన్డ్ అనేసి, సెకండ్ మెంబర్, థర్డ్ క్యాండిడేట్. ఓకే, క్యాండిడేట్. ఫోర్త్ వచ్చేసి ఫార్మర్. ఇలా ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఈ డిఫరెంట్ హెడర్ స్టేటస్ ఉంటాయి. ఏంటి హెడర్ స్టేటస్ అంటే, ఎప్పుడైతే మనం ఒక డిస్క్ గ్రూప్ లేదంటే మనం ఒక డిస్క్ని, మనకి ఏంటంటే ఈ బంచ్ ఆఫ్ డిస్క్స్ అన్ని కూడా మనకి స్టోరేజ్ టీమ్ వాళ్ళు అటాచ్ చేసి పెడతారు. అటాచ్ చేసి పెట్టిన తర్వాత మనం దాన్ని మన ఏఎస్ఎంలోకి ఆ రా డివైసెస్ ఓకే, ఇప్పుడు మనకి ఇన్ జనరల్గా చెప్పాలంటే, మనకి ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్స్ ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు 1 TB హార్డ్ డిస్క్ ఉంది మీకు. ఆ హార్డ్ డిస్క్తో పాటు ఇంకా ఎక్స్ట్రా స్పేస్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ చేస్తారు కదా. ఇన్ ది సేమ్ వే ఓకే, మనం వచ్చేసి రిక్వెస్ట్ రైజ్ చేస్తాం అనమాట. ఓకే, మాకు ఇంకా ఒక 4 డిస్క్స్ కావాలి. ఇక్కడ డిస్క్స్ అన్నామంటే మనకి సింపుల్గా వచ్చేసి హార్డ్ డిస్క్స్ అని అర్థం. ఓకే, సర్వర్ లెవెల్లో వచ్చేసి మనం డిస్క్స్ అంటాం. ఓకే, సింపుల్గా రా డిస్క్స్ అంటాం. రా డిస్క్స్ అంటే అది నాట్ ఏ పార్టీషన్ వన్. ఓకే, పార్టీషన్ అయ్యింది కాదు, ఏమీ కాదు, జస్ట్ రా డిస్క్. ఓకే, రా ఎంటీ డిస్క్. దాన్ని మనం పార్టీషన్ చేసుకొని ఓకే, ఆ పార్టీషన్ చేసిన తర్వాత ఆ డిస్క్స్ అన్ని కూడా మనం ఏం చేస్తామంటే మన ఏఎస్ఎంకి రిజిస్టర్ చేస్తాం. ఓకే, ఏఎస్ఎంకి రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేసినప్పుడు దాని తాలూకా హెడర్ స్టేటస్ వచ్చేసి ఏమవుతుందంటే ప్రొవిజన్డ్ అని ఉంటుంది. ఓకే, ప్రొవిజన్డ్. చూడండి, the provision status indicates that disk group header has been created but is not yet fully configured or activated. ఓకే, మనం ఎప్పుడైతే ఆ రా డిస్క్ని ఏఎస్ఎంలోకి రిజిస్టర్ చేస్తామో అప్పుడు దాని స్టేటస్ వచ్చేసి ప్రొవిజన్డ్ అని వస్తుంది. ఓకే, అంటే అది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు కంప్లీట్గా, రెడీ టు యూజ్ కాదనేసి. జస్ట్ రా డిస్క్ డివైసెస్ వచ్చేసి మన ఏఎస్ఎం కాన్ఫిగరేషన్కి అటాచ్ చేస్తాం అంతే. ఓకే, this status is typically seen when a new disk group has been created but has not been completely initialized or added with disks. జస్ట్ ఒక డిస్క్ గ్రూప్ అనేది మాత్రం మీరు క్రియేట్ చేశారు ఏఎస్ఎం, బట్ ఆ డిస్క్స్ కానీ ఏం కూడా ఇంకా కంప్లీట్గా ఏఎస్ఎంకి రిజిస్టర్ చేయలేదని అర్థం. ఓకే, a disk group in the provision state is not accessible or usable until it is fully configured and transition to member status. సెకండ్ వచ్చేసి మెంబర్. ఎప్పుడైతే మీరు దీన్ని పార్టీషన్ చేసి ఓకే, రా డివైస్ వచ్చేసి అటాచ్ చేస్తారు, ఒరాకిల్ ఏఎస్ఎంకి రిజిస్టర్ చేసి దాన్ని పార్టీషన్ చేస్తారో, నెక్స్ట్ స్టేట్ వచ్చేసి అది మెంబర్ కింద స్టేట్. మెంబర్ అంటే కరెంట్లీ ఆ డిస్క్ గ్రూప్ వచ్చేసి ఆపరేషన్ అనమాట, అంటే యూసేజ్లో ఉంటుంది అని అర్థం.
మనం ఏదైతే డేటా అయితే స్టోర్ చేస్తున్నామో ఆ డేటా అంతా కరెంట్గా డిస్క్లో ఏ డిస్క్ గ్రూప్లో అయితే స్టోర్ అవుతుందో ఆ డిస్క్ గ్రూప్ స్టేటస్ని మనం మెంబర్ స్టేటస్ అంటాం. ఓకే, the member status indicates that the disk group header is accessible and disk group is fully operational. This status means that all the necessary metadata and configuration information of the disk groups are available and consistent. సింపుల్ చెప్పాలంటే మెంబర్ అంటే currently in used. Okay, currently the data is going to use the disk and will store that information into that particular disk group. The status ni member అంట. ఓకే, ఇంకా ఫార్మర్ అంటే ఏం లేదండి, ఏదైతే ఒక డిస్క్ గ్రూప్ వచ్చేసి ఆల్రెడీ ఫిల్ అయిపోయి లేదు అంటే ఒక డిస్క్ గ్రూప్ ఇష్యూస్ వల్ల ఆ డిస్క్ గ్రూప్ అయితే మనం ఏఎస్ఎం నుంచి రిమూవ్ చేస్తాం, అలాంటి వాటిని మనం ఫార్మర్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఫార్మర్ అంటే ఎర్లియర్ ఇట్ వాజ్ ఇన్ యూజ్ బట్ కరెంట్లీ ఇట్ వాజ్ నాట్ ఇన్ యూజ్. ఓకే, సి the former status indicates that the disk group, okay, was previously a member of ASM instance but is currently no longer accessible or available. This status is assigned to a disk group when it is intentionally or unintentionally removed or dropped from the ASM instance. అంటే ఏఎస్ఎం నుంచి మనం అన్రిజిస్టర్ చేసేస్తాం సమ్ ఇష్యూస్ వల్ల. ఓకే, అది ఇంటెన్షనల్ కావచ్చు, లేదంటే మనకి యూజ్ అవసరం లేదు. మనకి ఒక 5 డిస్క్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో అవసరం లేదు, జస్ట్ మనకు ఒక 3 డిస్క్ గ్రూప్స్ ఉంటే సరిపోతే మిగతా 2 వచ్చేసి అవసరం లేదు అనుకున్నప్పుడు ఇంటెన్షనల్గా మనం అది రిమూవ్ చేసేస్తాం. అలాంటి సిచ్యువేషన్స్లో రిమూవ్ చేసేసేవి అంటే ఏఎస్ఎం నుంచి సింపుల్ చెప్పాలంటే ఫార్మర్ అంటే ఏఎస్ఎం నుంచి ఏవైతే డిస్క్ గ్రూప్స్ అన్రిజిస్టర్ చేస్తామో వాటిని ఫార్మర్ డిస్క్ గ్రూప్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్. ఓకే, ఈ క్యాండిడేట్ మెంబర్ స్టేటస్ వచ్చేసి హెడర్, డిస్క్ గ్రూప్ హెడర్ మనకి ప్రొవిజన్లో ఏమవుతుంది, డిస్క్ గ్రూప్ హెడర్ అనేది ఇంకా క్రియేట్ అవ్వదు. ఓకే, మనం ఇంకా కాన్ఫిగర్ చేయం. ఎప్పుడైతే మీరు డిస్క్ గ్రూప్ హెడర్ని కాన్ఫిగర్ చేస్తారో క్యాండిడేట్ స్టేట్లోకి ఉంటుంది అన్నమాట, క్యాండిడేట్ స్టేట్లోకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే హెడర్ స్టేటస్ అనేది అవైలబుల్లో ఉంటుంది బట్ కంప్లీట్గా ఏఎస్ఎం ఇన్స్టెన్స్కి రిజిస్టర్ అయి ఉండదు. ఓకే, వన్స్ ఏఎస్ఎం ఇన్స్టెన్స్ కానీ రిజిస్టర్ అయ్యిందంటే అది మెంబర్ స్టేటస్ కింద చేంజ్ అవుతుంది. మెంబర్ స్టేటస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఎప్పుడైనా సరే ఏఎస్ఎం డిస్క్ గ్రూప్స్ వాళ్ళకి స్టేటస్ చెక్ చేసినప్పుడు ఈ హెడర్ స్టేటస్ చెక్ చేయాలి ఫస్ట్. ఆ పర్టికులర్ డిస్క్ వచ్చేసి మెంబర్లో ఉందా, డిస్క్ గ్రూప్ వచ్చేసి మెంబర్ స్టేటస్లో ఉందా, ప్రొవిజన్లో ఉందా, లేదంటే క్యాండిడేట్ ఉందా అనేసి. ఓకే, so the candidate member status indicates that the disk group header exists but is not yet fully recognized or configured by ASM instance. This status is assigned to disk group when it is being discovered or added to the ASM instance but has not completed the necessary checks or configurations. Okay, a disk group is candidate member state is not accessible or usable until it is fully recognized and transitioned to member status. See, ఇది కంప్లీట్గా ప్రొవిజన్ స్టేట్ నుంచి ఎప్పుడైతే ఏఎస్ఎంలోకి రిజిస్టర్ అయ్యి మొత్తం అంతా కాన్ఫిగరేషన్స్ అండ్ పార్టిషన్స్ చేసి కాన్ఫిగర్ చేస్తామో ఓకే అప్పుడే ఈ క్యాండిడేట్ స్టేట్ నుంచి మెంబర్ స్టేట్లోకి డిస్క్ గ్రూప్ అనేది మారుతుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఒక డిస్క్ గ్రూప్ వచ్చేసి మెంబర్ స్టేటస్లోకి వస్తుందో అప్పుడు ఆ డిస్క్ గ్రూప్ అనేది యూసేజ్కి రెడీగా ఉంది అని అర్థం. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ హెడర్ స్టేటస్. నెక్స్ట్ మనకి నేను మీకు క్లాస్లో చెప్పినట్టు ఏఎస్ఎం ఇన్స్టెన్స్లో బై డిఫాల్ట్గా మనకు వచ్చే ఫీచర్ ఏంటి అంటే స్ట్రైపింగ్. ఏం చేస్తుంది, డేటా అనేది స్ట్రైప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు బంచ్ ఆఫ్ డేటా అనేది ఇన్సెట్ అవుతూనే ఉంటుంది డేటాబేస్లోకి. ఆ డేటాబేస్లోకి ఇన్సెట్ అయ్యేది కూడా డిస్క్ గ్రూప్స్లో ఉండే డిస్క్స్లోకి ప్యారలల్గా స్ట్రైప్ అవుతూ ఉంటుంది అన్నమాట డేటా. ఓకే, ప్యారలల్గా డేటా అనేది రాస్తూ ఉంటుంది అన్నాను కదా. సో ఈ స్ట్రైపింగ్లో మనకి వచ్చేసి ఒక 2 టైప్స్ ఆఫ్ స్ట్రైపింగ్స్ ఉంటాయి, అంటే 2 మెథడ్స్. ఓకే, ఒకటి ఫైన్ స్ట్రైపింగ్ అనేది, రెండోది కార్స్ స్ట్రైపింగ్.
Okay, core striping. See, we are aware that Oracle Automatic Storage Management offers striping of disks, but proprietary of its own method to stripe data. ఆ డేటా ఏదైతే స్ట్రైప్ అవుతుందో మెథడ్ ఉందో, ఓకే, Oracle ASM separate files into stripes and spreads data evenly across all of the disks in the disk. ఒక డిస్క్ గ్రూప్లో ఒక 5 డిస్క్స్ ఉన్నాయంటే ఆ 5 డిస్క్లోకి మనకి ఏఎస్ఎంలోకి వచ్చే డేటాని ఏఎస్ఎం ఏం చేస్తుంది అంటే స్ట్రైప్ చేస్తుంది అనమాట. స్ట్రైప్ చేసి ఈచ్ ఆ 5 డేటా డిస్క్లోకి కూడా ఈ డేటా అనేది రైట్ చేస్తుంది. రైట్, Oracle ASM separates files into stripes and spreads data evenly across all of the disks in a disk. ఓకే, ఇట్ హ్యాస్ 2 మెథడ్స్. ఆ స్ట్రైపింగ్ చేయడానికి 2 మెథడ్స్ యూస్ చేస్తాం. ఏ సిచ్యువేషన్లో ఏ మెథడ్ యూస్ చేస్తుంది అనేది ఏఎస్ఎంఏ మేనేజ్ చేసుకుంటుంది, మనమేమి అసెస్ చేయడం. ఓకే, ఫైన్ స్ట్రైపింగ్, కార్సీ స్ట్రైపింగ్. ఫైన్ స్ట్రైపింగ్ ఏంటంటే ఇది ఒక స్మాల్ మెమరీ యూనిట్. ఓకే, ఈ మెమరీ యూనిట్లు ఏంటంటే మనకి కంట్రోల్ ఫైల్స్, రీడూ లాగ్ ఫైల్స్ అనేవి చాలా కేబీస్లో ఉంటుంది. ఓకే, అలాంటి డేటా ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ ఫైన్ స్ట్రైపింగ్ యూజ్ చేసుకొని ఏఎస్ఎం డిస్క్ గ్రూప్లో ఉండే ఏఎస్ఎం డిస్క్లోకి రైట్ చేస్తుంది. కార్సీ అంటే ఏంటంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా. ఓకే, దీని లెంత్ సైజ్ ఆఫ్ ది ఫైన్ స్ట్రైపింగ్ ఆల్సో విల్ బీ ఇన్ కేబీస్. ఓకే, కార్సీ స్ట్రైపింగ్ వచ్చేసి ఎంబీస్లో ఉంటుంది. ఓకే, విత్ కార్స్ గ్రైండ్ స్ట్రైపింగ్. ఓకే, వీటిని ఏంటంటే ఫైన్ గ్రైండ్ అంటాం. యాక్చువల్గా ఫైన్ గ్రైండ్ అంటాం, కార్సీ గ్రైండ్ అని పిలుస్తాం. ఓకే, విత్ కార్సీ గ్రైండ్ స్ట్రైపింగ్ ఏఎస్ఎం రైట్స్ డేటా టు ఈచ్ డిస్క్ ఇన్ సేమ్ రౌండ్ రాబిన్ ఫ్యాషన్. ఇది రౌండ్ రాబిన్ ఫ్యాషన్లో అవుతుంది అనమాట. ఓకే, బట్ రైట్స్ chunks in the size of ASM instance allocation units. ఓకే, ఇక్కడ చంక్స్ అన్నానంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్స్టెంట్స్ అనమాట. బంచ్ ఆఫ్ ఎక్స్టెంట్స్లో కింద ఓకే ఏఎస్ఎం ఇన్స్టెన్స్లోకి డేటా అనేది రాస్తుంది. దీని డిఫాల్ట్ సైజ్ వచ్చేసి 1 MB ఉంటుంది. ఓకే, అది బియాండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, చూడండి 128 KB ఇది ఫైన్ గ్రైండ్ స్ట్రైపింగ్. ఓకే, అంటే 128 KB గోస్ టు ది ఫస్ట్ డిస్క్, దెన్ మళ్ళీ 128 KB గోస్ టు సెకండ్ డిస్క్, సో ఆన్. అలా 5 డిస్క్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు వచ్చేసి ఒక 1 GB ఇచ్చేసారు అనుకోండి, అది ఏం చేస్తుందంటే 128 KB 128 KB కింద డివైడ్ చేసి స్ట్రైప్ చేస్తుంది డేటా. ఓకే, అది ఫైన్ గ్రైండ్. అదే కార్సీలో వచ్చేసి 1 MB కింద డివైడ్ చేసి 1 MB రాక రాస్తుంది అనమాట. ఒక 100 MB అనేది సారీ 1000 MB అనేది ఆ 5 డిస్క్లోకి 1 MB కింద స్ట్రైప్ అయి డేటా అనేది రాస్తుంది. ఓకే, according to manual, the fine-grained stripe size always equals to 128 KB in any configuration. This provides lower I/O latency for small I/O operations. చూడండి, స్మాల్ I/O ఆపరేషన్స్కి ఏఎస్ఎం ఇన్స్టెన్స్ ఫైన్ గ్రైండ్ మెథడాలజీ అనేది యూజ్ చేస్తుంది. ఓకే, స్మాల్ I/O operations sure sounds like good candidate for redo logs, control files, etc. as I said. ఓకే, ఈ కార్సీలో డ్రాబ్యాక్ ఒకటి ఉంది. డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరేజ్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. ఫైన్ గ్రైండ్లో వచ్చేసి స్టోరేజ్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, అదొక డ్రాబ్యాక్ ఉందన్నమాట కార్సీ స్ట్రైపింగ్. సి ఫర్దర్ స్టార్టింగ్ ఫ్రమ్ 11G రిలీజ్ టు ఆన్లైన్ రీడూ లాగ్ ఫైల్స్ ఆర్ నో మోర్ ఇన్ ఫైన్ స్ట్రైపింగ్. ఓకే, 10Gలో రీడూ లాగ్స్ వచ్చేసి ఫైన్ స్ట్రైపింగ్ యూజ్ చేసింది, బట్ లేటర్ ఆన్ 11G రిలీజ్ 2 నుంచి రీడూ లాగ్ ఫైల్స్ కూడా ఫైన్ స్ట్రైపింగ్ నుంచి రిమూవ్ అయిపోయింది అనమాట.
ఓకే, సింపుల్గా కార్సీ స్ట్రైపింగే చేస్తుంది, ఎందుకంటే ఇంక్రీజ్ ఆఫ్ ది డేటా. ఓకే, ఇంక్రీజ్ ఆఫ్ ది డేటా. అండ్ ఓకే, దిస్ ఈజ్ ఓకే. See here, a small explanation has given. Corsi-grained allocation is the traditional method of allocating space within ASM. In coarse-grained allocation, the allocation unit size is relatively large. Okay, allocation unit size వచ్చేసి large, MBs లో ఉంటుంది. Typically ranging from megabytes or few gigabytes. Files in disk group using coarse-grained allocations are allocated space in chunks called allocation units. Each allocation unit corresponds to a contiguous range of disk space and is used for both data and metadata. Okay. Corsi-grained allocation simplifies space management and reduces metadata overhead, but it may lead to some wasted space. మీకు చెప్పాను కదా, కార్సీ గ్రైండ్లో ఓకే స్పేస్ అనేది వేస్టేజ్ అవుతుంది. ఎందువల్ల వేస్టేజ్ అవుతుంది అంటే ఈ లార్జర్ అలొకేషన్ యూనిట్ సైజెస్ వల్ల స్పేస్ అనేది వేస్టేజ్ అవుతుంది. ఎందుకంటే డేటా అనేది మనం ఇన్సర్ట్ చేస్తుంటాం, రిమూవ్ చేస్తుంటాం. రిమూవ్ చేసిన తర్వాత రిమూవ్ అయ్యి స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ వచ్చేసి రీక్లైమ్ అనేది చేయదు. ఓకే, ఫ్రాగ్మెంట్స్ అనేవి ఏర్పడతాయి. ఫ్రాగ్మెంట్స్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే ఒక డేటా వచ్చేసి రిమూవ్ చేస్తామో ఆ డేటాకి సంబంధించిన స్పేస్, ఫర్ సపోజ్ ఆ డేటా సైజ్ వచ్చేసి ఒక 2 MB ఉందనుకోండి. ఓకే, ఒక 100 MB ఫైల్లో 2 MB ఆఫ్ డేటా వచ్చేసి మనం డిలీట్ చేసాం అనుకోండి. ఆ 2 MB ఆఫ్ డేటా వచ్చేసి స్పేస్ ఎంటీగా ఉంటుంది, బట్ ఆక్యుపైడ్గా చూపిస్తుంది మనకి. మనం రిమూవ్ చేస్తాం, అది ఎంటీ అయ్యింది, బట్ అది ఎంటీ అయినట్టు చూపించదు, ఆక్యుపై అయినట్టే చూపిస్తుంది. సో వాటన్నిటిని మనం ఏంటంటే ఫ్రాక్చర్డ్ బ్లాక్స్ అంటాం. ఆ ఫ్రాక్చర్డ్ బ్లాక్స్ని మనం ఫ్రాగ్మెంటేషన్ చేసి మళ్ళీ రీయూజ్ చేస్తాం. ఓకే, బట్ అది ఆటోమేటిక్ అయ్యే ప్రాసెస్ కాదు. ఓకే, ద సేమ్ వే కార్సీలో కూడా మనకి ఏంటంటే స్పేస్ వేస్టేజ్ అనేది ఉంటుంది. ఓకే, కంపేర్ టు ఫైన్ గ్రైండ్. ఈ ఫైన్ గ్రైండ్ అలొకేషన్ ఎన్హాన్స్ అయ్యిందనమాట. ఇప్పుడు 11G రిలీజ్ 2 నుంచి ఎన్హాన్స్ అయింది. ఏంటి ఎన్హాన్స్మెంట్ అంటే ఈ రీడ్ లాగ్స్ వచ్చేసి ఫైన్ గ్రైండ్ నుంచి రిమూవ్ చేశారు. ఓకే, రిమూవ్ చేసేసారు. ఇన్ ఫైన్ గ్రైండ్ allocation, the allocation unit size is significantly smaller compared to coarse grained allocation, typically ranging from a few kilobytes. Okay, KBs. Always remember, fine grained ante smaller in size, coarse grained ante bigger in size. Okay, సింపుల్ గా ఫైన్ గ్రైండ్ లో వచ్చేసి మన కంట్రోల్ ఫైల్ కి సంబంధించిన డేటా ప్రాసెసింగ్ అంతా లేదంటే డేటా స్టోరింగ్ అంతా ఫైన్ గ్రైండ్ లో జరుగుతుంది. కార్సీలో వచ్చేసి డేటా ఫైల్స్, రీడ్ లాగ్ ఫైల్స్ తాలూకా డేటా స్ట్రైపింగ్ అనేది కార్సీ గ్రైండ్ మెథడ్ యూస్ చేసుకొని స్ట్రైప్ చేస్తుంది. ఫైన్ గ్రైండ్ allocation allows for more precise and granular allocation space within a disk group. Files in a disk group using fine-grained allocations are allocated space in similar units called extents. Okay, extents. మనకి నార్మల్ RDBMS సిస్టమ్స్ లో మనకి ఏంటి, మన టేబుల్ స్పేస్ లో ఏముంటుంది, సెగ్మెంట్స్ ఉంటాయి. సెగ్మెంట్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఎక్స్టెంట్స్, ఎక్స్టెంట్స్ అంటే గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా బ్లాక్స్ కదా. ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా ఫైల్స్ వచ్చేసి ఈ ఫైన్ గ్రైండ్ అలొకేషన్లో అలొకేషన్ యూనిట్స్ కింద స్టోర్ అవుతాయి కదా. ఆ అలొకేషన్ యూనిట్స్ ఏంటంటే ఒక ఎక్స్టెంట్స్ అనమాట. ఓకే, విచ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మల్టిపుల్ అలొకేషన్ యూనిట్స్. ఇక్కడ అలొకేషన్ యూనిట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి RDBMS లో వచ్చేసి DB బ్లాక్స్ అంటే డేటాబేస్ బ్లాక్స్. ఇక్కడ ASM లోకి వచ్చేసరికి అలొకేషన్ యూనిట్స్ అంటాం. ఓకే, సో fine grained allocation reduces wastage space as it can allocate smaller units based on actual data size rather than fixed large allocation units. సో ఈ స్మాలర్ సైజ్ అవ్వడం వల్ల మనకి వేస్టేజ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు కార్సీలో వచ్చేసి మెగాబైట్స్ నుంచి గిగాబైట్స్ వరకు సైజ్ అనేది ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు 100 MB ఒక
100 MB ఉందనుకోండి అలోకేషన్ యూనిట్ సైజు. ఆ అలోకేషన్ యూనిట్ సైజులో 100 MBకి 50 MB మాత్రమే యూజ్ అయింది అనుకోండి. మిగతా 50 MB వచ్చేసి ఫ్రీగా ఉంది. ఓకే, సో అది యూజ్ చేయదనమాట. ఏం చేస్తుంది, నెక్స్ట్ అలోకేషన్ యూనిట్ సైజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, లేదు ఆ 100 MBలో మీరు ఒక 20 MB ఆఫ్ డేటా వచ్చేసి రిమూవ్ చేశారు అనుకోండి, ఇందాక మీకు చెప్పినట్టు ఆ డేటా వచ్చేసి ఆ స్పేస్ వచ్చేసి ఆక్యుపై కింద చూపిస్తుంది, రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి డ్రాబ్యాక్స్ వల్ల వచ్చేసి కార్సెలో స్పేస్ వేస్టేజ్ అనేది మనకి ఉంటుంది. Fine grained allocation can improve space utilization and allow for better use of storage resources. ఓకే, స్టోరేజ్ రిసోర్సెస్ పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఉండడానికి మనకి ప్లస్ స్పేస్ అనేది సేవ్ చేయడానికి మనకి ఫైన్ గ్రైండ్ అలోకేషన్ యూనిట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది దిస్ ఈజ్ ఎ పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్స్. అంటే కార్సీ గ్రైండ్ అలోకేషన్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఫైన్ గ్రైండ్ అలోకేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. కార్సీ గ్రైండ్ అలోకేషన్ క్యాన్ బి మోర్ ఎఫిషియంట్ ఫర్ లార్జర్ ఐఓ ఆపరేషన్స్. అంతే కదా, ఎందుకంటే హ్యూజ్ సైజ్ ఆఫ్ డేటా వచ్చేసి ఇన్సర్ట్ అవుతున్నప్పుడు కార్సీ గ్రైండ్కి వెళ్తుంది. ఎందుకంటే దాని తలకు సైజ్ వచ్చేసి ఎంబీస్ 2 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. సచ్ యాజ్ సీక్వెన్షియల్ యాక్సెస్ as the larger allocation units enable faster data transfer. Fine grained allocation can be advantageous for smaller IO operations, such as random access, as it reduces the amount of data read or write into the IO. Okay. The choice between CORSI and fine grained allocation depends on the specific workload and IO characteristics of the application. This is main. ASM ఎప్పుడు కార్సీ యూజ్ చేస్తుంది, ఎప్పుడు ఫైన్ గ్రైండ్ యూజ్ చేస్తుంది అనేది అది డిపెండ్స్ అపాన్ ఈ వర్క్ లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, స్మాలర్ ఐఓ ఆపరేషన్స్ అయితే ఫైన్ గ్రైండ్, లార్జర్ ఐఓ ఆపరేషన్స్ అయితే కార్సీ గ్రైండ్. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరింగ్ అలోకేషన్ యూనిట్. ద అలోకేషన్ యూనిట్ సైజ్ అండ్ అలోకేషన్ టైప్. ఓకే, అలోకేషన్ టైప్స్ అంటే కార్సీ గ్రైండ్ ఫైన్ గ్రైండ్ are determined when creating a disk group. The allocation unit size can be specified using AU size, AU underscore size. This is the parameter attribute during disk group creation. Okay. Fine grained allocation is the default allocation type in recent versions of Oracle ASM. But you can explicitly specify the allocation type using allocate type attribute during disk group creation. Okay. It's important to consider the workload characteristics and space utilization requirements when choosing between CORSI and fine grained allocation in ASM. Okay, both approaches have their benefits and trade-offs. Why these trade-offs? And the appropriate allocation method should be determined based on the specific needs of application and the available storage resources. Okay, these are small configuration information. Okay, so now you can, so మీకు ఇప్పుడు వచ్చేసి స్ట్రైపింగ్ వచ్చేసి అర్థమైంది. ఓకే, డేటా స్ట్రైపింగ్ అంటే డేటా వచ్చేసి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఎన్ని డిస్క్స్ ఉంటే అన్ని డిస్క్స్లో ఈక్వల్గా రాస్తుందని చెప్పేసి మీకు తెలుసు. ఇప్పుడు అది ఏ మెథడ్స్ యూజ్ చేసుకొని రాస్తుంది అనేది మీకు ఇప్పుడు అర్థం, రైట్? లైక్ 2 మెథడ్స్, ఫైన్ గ్రేడ్ స్ట్రైపింగ్ చేస్తుంది, లేదంటే కార్సీ గ్రేడ్ స్ట్రైపింగ్ చేస్తుంది అని తెలుసు, రైట్? సో yeah, this is all about ASM. Okay, so